క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియచేస్తా ఉన్నాం. 65 కీర్తన 11వ వచనం, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. సంవత్సరమును దయా కిరీటమును ధరింపచేశావు. నూతనమైనటువంటి జన్మగా, నూతనమైనటువంటి స్థితిగా ఉన్నటువంటి నీకు కిరీటమును ధరింపచేస్తూ ఉన్నాడు దేవుడు. నీ జనన విధానం ఎట్టిదనగా, నీ జన్మ విధానం ఎట్టిది? ఒకప్పుడు నీ స్థితి ఏమిటి? ఒకప్పుడు నీ పరిస్థితి ఏమిటి? తల్లి గర్భములో నుంచి నీవు బయటకు వచ్చిన ఎడల, ఆ గర్భములో నుంచి వచ్చినటువంటి నీ స్థితి భూమిని చూస్తూ, భూమి ఆకర్షణను చూస్తూ, భూ సంబంధమైనటువంటి స్థితిని కలుగు చేస్తూ, భూమి మంటిని ఆనుకొని ఉన్నవాడు, మంటిని హత్తుకున్నటువంటి వాడు, మంటిని చూస్తూ భూమి మీదకి వచ్చినటువంటి నిన్ను దేవుడు చూచి తన వైపు త్రిప్పుకోవాలని ఆశపడ్డాడు. తన రూపం, తన పోలిక, తన స్వరూపం నిన్ను కన్నాడు దేవుడు. అటువంటి దేవుడి కనినటువంటి బిడ్డగా నీవు భూ సంబంధమైన వాటిని చూస్తూ ఉండగా దేవుడు నిన్ను తన వైపు త్రిప్పుకోవాలని అంబ్లికల్ కార్డ్ అనగా నాభి సూత్రమును కట్ చేశాడు. నువ్వు పుట్టినప్పుడు నిన్ను నీళ్లతో కడగలేదు, ఉప్పు రాయలేదు, బట్టలు చుట్టలేదు, నిన్ను శుభ్రపరచలేదు, నిన్ను ఎవరు కూడా కటాక్షించలేదు. ఆ స్థితిలో ఉన్నావు. నీవు లోకంలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు కటాక్షించలేదు, ఎవరు దయ చూపించలేదు. త్రాగుబోతు స్థితిలో, దొంగల స్థితిలో, నరహంతకుల స్థితిలో, పాడైపోయిన జీవితముల స్థితిలో, అసూయ, మచ్చరము, కుళ్ళు, దేశము వంటి ఈ స్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు చూచాడు. దేవుడు చూచి క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి ఆయన నీకు అనుమతినిస్తా ఉన్నాడు. నీవు దేవుని తట్టు తిరగాలి. భూ సంబంధమైనటువంటి స్థితి, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు బోళ్ళ పడుకొని తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన్నావు. అయితే దేవుడు ఎప్పుడైతే ఆ వైద్యుడు నిన్ను ఆకాశం వైపు త్రిప్పాడో, 2 కనులెత్తి దేవుని వైపు చూసావు, కెవ్వుమని కేక పెట్టావు, ఏడ్చావు, నీ పాపములు ఒప్పుకున్నావు. ఇక నీవు ఉప్పు ద్వారా కడగబడ్డావు, నీటి ద్వారా రక్షణ పొందుకున్నావు. చక్కని మహిమ వస్త్రము, రక్షణ వస్త్రమును నీకు ధరింప చేసుకున్నావు. నీవు చక్కగా దేవుళ్ళు ఎదుగుతా ఉన్నావు. నీ జననము ఇది. యేసు క్రీస్తు జననము ఎట్టిది అనగా, అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరములు, దావీదు నుంచి బబులోనుకి యూదులు కొనబడిపోయినటువంటి 14 తరములు. ఆ 14 తరములు యేసు క్రీస్తు వారు తిరిగి బబులో నుంచి యేసు క్రీస్తు వారు జననము వరకు 14 తరములు కలిగి ఉన్నాయి. ఆయన జనన విధానం ఎట్టినగా 42 తరముల తరువాత యేసు క్రీస్తు వారు మనకు అనుగ్రహింపబడి ఉన్నారు. అనుగ్రహింపబడిన యేసు క్రీస్తు వారి ద్వారా రక్షణ, మహిమ వస్త్రం, ఆయన ద్వారా నీకు అంబ్లికల్ కార్డ్, ఆయన నీకు పాత స్థితి, లోకము నుంచి వేరైపోయినటువంటి స్థితి నీకు కట్ చేయబడింది. నాభి సూత్రము కట్ చేయబడింది, బొడ్డు తాడు తెంచబడి ఉన్నది అని యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో రాయబడి ఉన్నట్లుగా మనకు తెలియచేస్తా ఉంది. అంబ్లికల్ కార్డ్ కట్ చేయాలి. లోకమునకు, లోక సంబంధములకు విడుదల కలుగు చేసుకొని నీ జనన విధానం తెలుసుకుని